తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాల చురుకుగా ఉండటంతో ఇప్పటికే వర్షాలు అనేవి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, అసలు ఇప్పటికే వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవటం, ప్రాజెక్టులు కూడా కలను సంతరించుకోవటం, మరోవైపు ప్రమాద హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నైరుతి ఋతుపవనాల చురుకుదనం ఎక్కువగా ఉండటం వల్ల ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రాంతాలు దీనికి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందనే అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు నైరుతి ఋతుపవనాల కదలిక అయితే చురుగ్గా ఉందని మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండనుంది రాబో రోజులు కంపేర్ టు లాస్ట్ 7 days చూస్తే క్రమేపీ గ్రాడ్యువల్గా కొంచెం తగ్గుతోంది. గడిచిన 24 గంటల వరకు చూస్తే ఒక మాసు వర్షాలు కోస్తా అన్ని జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. అలాగే అత్యధికంగా అయితే బొబ్బిలి, పాలకొండలో అయితే 5 సెంటీమీటర్ల చొప్పున, అలాగే సోంపేట, సీతానగరం, అనకాపల్లిలో అయితే 4 సెంటీమీటర్స్ చొప్పున వర్షపాతం నమోదవడం జరిగింది. ఇది నెక్స్ట్ కమింగ్ 24 hours కానీ లేకపోతే నెక్స్ట్ 3 to 5 days వరకు చూసుకుంటే ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మన ఉత్తరాంధ్రలోను, అలాగే దక్షిణ కోస్తాలో అయితే 1-2 చోట్ల మాత్రమే ఈ యాక్టివిటీ రెయిన్ఫాల్ యాక్టివిటీ కనిపించేలా అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ మట్టికి ఉత్తరాంధ్రలో తీరంలో మట్టికి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇది తీరం వెంబడి కూడా గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఇంకా వీటి గాలులు కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ స్టేట్ ఆఫ్ సీ అంటాం కదా, సీ రఫ్నెస్ కూడా ఇంకా ఉత్తరాంధ్ర తీరంలో ఉన్నటువంటి సముద్ర ప్రాంతంలో అయితే కంటిన్యూ అవుతుంది. వీటి దృష్ట్యా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇంకనూ వేటకి వెళ్ళొద్దని మనం అయితే ఎన్ని రోజుల పాటు వెళ్ళొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. ఇంకొక నెక్స్ట్ 3 days వరకు వేటకి వెళ్ళొద్దని మనం చెప్తున్నాం. తర్వాత అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ని సమీక్షించి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే దక్షిణ కోస్తాలో అయితే కండిషన్స్ అయితే ఫేవరబుల్గా ఉన్నాయి. కానీ వేరేజ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మట్టికి సీ రఫ్నెస్ వైజ్ కానీ లేకపోతే ఈ ఎదురు గాలులు కానీ కొంచెం బలంగా ఉండటం వల్ల ప్రస్తుతం వరకు అయితే వాళ్ళని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. సార్, ఇప్పటివరకు వాయుగుండ ప్రభావంతో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయి. సో మరోసారి అంటే అల్పపీడన ప్రభావాలు ఏర్పడే ఛాన్సెస్ ఏమైనా మనకి కనిపిస్తున్నాయా రాబోయే రోజుల్లో? నెక్స్ట్ కమింగ్ డేస్ గురించి ప్రస్తుతానికి అయితే మన డిపార్ట్మెంట్ ద్వారా అటువంటి సూచనలు అయితే ప్రస్తుతానికి అయితే చేయలేదు. వాటి పరిస్థితులను బట్టి తర్వాత నెక్స్ట్ బులెటిన్స్లో మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రాజెక్టులు అనేవి ప్రమాదకర స్థాయిలో అయితే ప్రజెంట్ కొన్ని ప్రాజెక్టులు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ భారీ వర్షాలకు ఏమైనా అవకాశం ఉండి మరేమైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందంటారా, లేదంటే నార్మల్గానే పడే అవకాశాలు ఉంటాయంటారా? ప్రస్తుతానికైతే మన రాష్ట్రంలో మటుకి వర్షపాతం గ్రాడ్యువల్గా ఒక మాదిరిగానే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ 3 to 5 days వరకు అయితే భారీ వర్ష సూచనలు కానీ అతి భారీ వర్ష సూచన కూడా అసలు మనం ప్రస్తుతానికైతే ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి లేదు ప్రస్తుతానికైతే లేదు. నెక్స్ట్ కమింగ్ అప్ to 5 days వరకు మనం చెప్తున్నాం, అంతవరకు అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. అంటే నైరుతి ఋతుపవనాల చురుకుదనంతో ఇంకొక 4 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని, అయితే అవి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం ఉండబోదని చెప్తున్నారు. సో దీని ప్రభావంతో వర్షాలు అనేవి పలు చోట్ల మాత్రమే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ 4 రోజులు 5 రోజుల పాటు మాత్రం ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్ నుంచి.